జై శ్రీరామ్. శ్రీ సమర్థ రామదాసు గారు రాసిన ఆనందరామాయణం, అందులో ఒక మంచి కథ. ఈ కథ మనకు ఆల్రెడీ తెలుసు, ఆంజనేయుడి గురించి. సమర్థ రామదాస్ గారు హనుమంతుడి యొక్క అవతారం అని కూడా అంటారు. ఆయన ఛత్రపతి శివాజీ మహారాజ్కి గురువు గారు. సమర్థ రామదాస్ గారు రాసిన ఆనందరామాయణంలో చాప్టర్ 210 to 11లో ఈ కథ వస్తుంది. శ్రీ ఆంజనేయుని హృదయ మందిరము. పట్టాభిషేకం అప్పుడు శ్రీరామచంద్రుడు ఒక రత్నహారము సీతమ్మకి ఇస్తారు. దానిని సీతాదేవి హనుమంతుడికి బహుకరిస్తారు. ఆ హారాన్ని తీసుకుని ఆంజనేయుడు ఆ హారంలో ఒక్కొక్క రత్నమును కొరికి ముక్కలను ఉమ్మడం మొదలు పెడతాడు. తాను ప్రేమతో ఇచ్చిన రత్నహారము ఈ విధంగా ముక్కలు చేస్తున్నాడు అని చూసి సీతాదేవి అలిగింది, కోపం వచ్చింది ఆవిడికి. కారణం అడిగింది. ఎందుకయ్యా ఆంజనేయుడా? ఆంజనేయుడు ఏమన్నాడు? ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, ఆంజనేయుడు ఏమన్నాడు? రామనామహీనమైన ఈ హారము నాకెందుకు? ఇందులో రామనామం లేదు. రామనామహీనమైన ఈ హారం నాకెందుకు అని అన్నాడు. అప్పుడు సీతమ్మ తల్లి, ఓ ఆంజనేయ, పంచభూతాత్మకమైన ఈ శరీరము, నీ శరీరము, అది రామనామ పూర్ణమైనదా ఏమి? అంటే పంచభూతాత్మకమైన ఈ శరీరంలో మరి రామనామం ఉందా? అప్పుడు నీ శరీరాన్ని కూడా ఎందుకు పారేవు? ఆ శరీరాన్ని కూడా పారే మరి అని సీతమ్మ అన్నదట. అని అనగా వెంటనే ఆంజనేయుడు తన వక్షస్థలమును చీల్చి లోని సీతారామలక్ష్మణ రూపములను చూపించాడు. అతని ప్రేవుల్లో, ఎముకల్లో ఒకటేమిటి, శరీరములోని సర్వాంశముల్లో రామనామము ధ్వనించుచూ ఉండెను. రామ్ రామ్ రామ్, రోమ్ రోము మే రామ్. అంటే చిన్న చిన్న జుట్టు ఉంటుంది చూడండి శరీరం మీద, అందులోంచి కూడా రామ్ రామ్ అని వస్తుందట. అది రామనామముతో నిండిపోయిందనమాట ఆయన శరీరము, మనసు. మనం కూడా రామనామం నిత్యము జపం చేయాలి. రాముడు యొక్క గుణాల్లో కొన్నైనా మనకు అబ్బితే జీవితము సార్థకమవుతుంది. జై శ్రీరామ్.